తులా నక్షత్రం అంటే నేను ఒక రెమెడీ చెప్తాను. బై షూస్ అని స్వాతి నక్షత్రం ఇందాక వద్దని చెప్పానని కాదు కానీ అలా అని కాదు కానీ ట్రై టు బై సమ్ ఎప్పటికప్పుడు ఫుట్‌వేర్ చేయించుకునే ప్రయత్నం, చేంజ్ చేసే ప్రయత్నం చేయండి. బట్ గాడ్ పరంగా వచ్చినప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించే ప్రయత్నం చేయండి. ఇన్ ద సెవెంత్ ఇట్ చాలా బాగుంటుంది మీకు. ఇది కూడా శుక్రుడి స్థానం. బట్ న్యాచురల్ సెవెంత్ హౌస్. ఓకే. కంట్రోలబుల్ అంటే రవి నీచపడతాడు కాబట్టి అనవసరమైన కోపాలు, అనవసరమైన తాపాలని కాదు. మీకు ఎవ్వరూ లేరని బాధ అలా అని వద్దు. అంటే ఎందుకు ఈయన లక్ష్మీనరసింహస్వామి ఎందుకు చెప్పానంటే ఎవ్వరూ లేనోడి ప్రహ్లాదను కాపాడుకుంటూ వచ్చాడు. తులాకి ఇందాక చెప్పాను పేరెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో యూ బెటర్ గో ఫర్ ఇలాంటి ఎప్పుడైనా తులారాశిలో పుట్టినందుకు ఒక్కసారైనా జన్మలో ఏమంటారు దాన్ని ఈ లేపన సింధూర లేపన చందన లేపనాలు జరుగుతుంటాయి లక్ష్మీనరసింహస్వామికి. అలాంటి వాటిలో ఏదైనా పల్లకి మోయడం కానీ అలాంటిది ఏదైనా చేయడం సేవ. అలా ఆ కైండ్లో ఏదైనా చేసుకున్నాం లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో అలా చేసుకుంటే మంచిది. ఇది ఒకటి. లేకపోతే ఈ స్కార్పియో ఈ దీనికి వచ్చినప్పటికి ఏంటంటే ఆల్వేస్ డొనేట్ ఫుడ్. ప్లీజ్ డొనేట్ ఫుడ్ ఫర్ ఎవరికి ఆశ్రమాల్లో ఇది ఒక రెమెడీ. ఇది లైఫ్ లాంగ్ రెమెడీ. ఆల్వేస్ మీరు ఎంత ఫుడ్ డొనేట్ చేస్తారో ఆశ్రమాల్లో ప్రత్యేకించి ఉమెన్ అంటే మీ తల్లితో సమానం అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కొంచెం మీరు ఆదరణ కానీ ఏదైనా చెయ్యూత కానీ ఇవ్వడం కానీ మీరు సహాయం చేయడం కానీ ఎక్కువగా ఫుడ్ పరంగా చేస్తే కనుక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా ఇప్పుడు కలిసి వస్తుంది ఇప్పుడు రాదు ఎట్లా అసలు అలాంటివన్నీ కూడా ఇలాంటి పుణ్యాలు చేసుకుంటే ఇలాంటి ఇందాక చెప్పిన దోషాలు కానీ అలాంటివి ఉంటే అన్ని పోతాయి. సో గోచారంలో ఇలాంటి ఏదైనా ఎఫెక్ట్స్ కానీ ఇలాంటి ఏదైనా ఉంటే కనుక ఇలాంటి పుణ్యాలు చేసుకోండి.